హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బీరకాయ కోడిగుడ్డు పొరటు రెసిపీ అండి. ఇంకెందుకు ఆలస్యం, రండి. మరి ముందుగా బీరకాయ ముక్కలను సన్నగా చిన్న సైజు కట్ చేసుకోవాలి. అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి. స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. వేసుకొని ఇంకా తాలింపు వేయాల్సిన పని లేదండి. దీంట్లో ఉల్లిపాయ మగ్గిన తర్వాత బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ఊరికే మగ్గిపోతుంది కదండి, ఆనియన్ కూడా త్వరగానే మగ్గిపోతుంది. సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా తగ్గిపోతుంది. ఈ డిఫరెంట్ కాంబినేషన్లో ఎగ్ పొరట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్ రెసిపీ అండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత మనం ఒక 2 ఎగ్స్ని తీసుకొని కట్ చేసుకొని ఈ కర్రీ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లన్నీ కూడా గిలకొట్టుకుంటూ కర్రీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా ఈవెన్గా కొంచెం హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం, ధనియాల పొడి ఒక 1/2 స్పూను, జీలకర్ర పొడి ఒక 1/2 స్పూను యాడ్ చేసుకొని మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఎగ్ బీరకాయ అంతా కూడా మొత్తం అంతా పీల్చుకునే వరకు కలుపుతూనే ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో ఒక 5 నిమిషాల వరకు ఈవెన్గా మనం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా కర్రీ మిశ్రమం అంతా పడుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది బీరకాయ ఎగ్ పొరటు. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది అప్పటికప్పుడు మనము లంచ్ బాక్స్లోకి ఎందుకన్నానంటే క్యారేజెస్లోకి పిల్లలకి మనం మార్నింగ్ 8 o'clock కల్లా రెడీ చేయాలి కదా, దానికి చాలా సింపుల్ అండ్ త్వరగా అయిపోతుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.